నమస్తే. ఈరోజు పరీక్షలకు సంబంధించి విలియం షేక్స్‌పియర్ గురించి చెక్ చేయడానికి, అలాగే పురాణాలకు సంబంధించి సుందరకాండ గురించి పరిశోధించడానికి నేను చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన చాట్ జీపీటీని వాడడం జరిగింది. మొట్టమొదటిసారి నేను చాట్ జీపీటీ కొంతవరకు ఉపయోగకరంగా ఉన్నట్టు పాజిటివ్‌గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు నేను చాట్ జీపీటీని ఇమేజెస్ కోసము, పిక్చర్స్ కోసము ట్రై చేసినప్పుడు అంతగా పని కాలేదు. కోర్స్ ఇప్పటికీ చాట్ జీపీటీ ఇమేజెస్ విషయంలో అంత బలంగా లేదు, ఇంకా డెవలప్ అవ్వాలి. అయితే నేను ఈ విలియం షేక్స్‌పియర్ గురించి చెక్ చేసినప్పుడు కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా చాట్ జీపీటీని వాజ్ విలియం షేక్స్‌పియర్ అ రియల్ పర్సన్ ఆర్ యాన్ ఇమాజినరీ పర్సన్, అంటే విలియం షేక్స్‌పియర్ అనే వ్యక్తి ఇంగ్లీష్ లిటరేచర్లో నాటకాలు రాసిన వ్యక్తి నిజంగానే ఉండాడా, లేకపోతే వీటిని అలా క్రియేట్ చేశారా అని అడిగినప్పుడు మంచి ఆన్సర్ వచ్చింది. అంటే బోత్ సైడ్స్, అంటే అతను నిజంగానే ఉండాడు అనడానికి ఎలా చెప్పొచ్చు, ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అలాగే లేడు అనడానికి దానికి బేస్ ఏమైనా ఉందా అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్, చాట్ జీపీటీలో నేను క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేయడమే కాకుండా నన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండింది. ఓకే, ఆ తర్వాత నేను సుందరకాండ గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దానికి కూడా సాటిస్ఫాక్టరీగానే రెస్పాన్స్ వచ్చింది. సుందరకాండలో 68 చాప్టర్స్, 68 సర్గలు ఉన్నాయని, ఏ సర్గలో హైలైట్స్ ఏంటి, బాగా హైలైటెడ్ శ్లోకాస్ ఏంటి, అట్లా కొంతవరకు పర్వాలేదు, సాటిస్ఫైడ్. సో అలా తర్వాత కొంతసేపటికి నేను చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడగడం అయిపోయి, చాట్ జీపీటీ నన్ను క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టింది. నా పర్సనాలిటీ గురించి, నా థాట్ ప్రాసెస్ గురించి, నా బిలీఫ్ సిస్టమ్ గురించి అడుగుతూ, బహుశా నాకు తగ్గట్టుగా ఆన్సర్స్ ఇవ్వడానికి అయి ఉండొచ్చు, అలా ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. సో ఓవరాల్గా ఫస్ట్ టైం నేను ఈరోజే మొదటిసారి, యాక్చువల్లీ టుడే ఇట్స్ మార్చ్ 12th ఐ థింక్. ఓకే, ఫైన్. సో మార్చ్ 12th 2025. సో ఫస్ట్ టైం నేను చాట్ జీపీటీ గురించి కొద్దిగా పాజిటివ్గా, సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఓకే, సో యాక్చువల్గా ఈరోజు చాట్ జీపీటీతో ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇక భవిష్యత్తులో నేను చిన్న చిన్న విషయాలు చెక్ చేయడానికైనా, ఏదన్నా ఒక విషయం గురించి రీసెర్చ్ చేయాలన్నా, అంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవాలన్నా, బహుశా భవిష్యత్తులో చాట్ జీపీటీని నేను ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు వస్తుంది, రైట్. అంటే చాట్ జీపీటీ ఫ్రీ వెర్షన్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాదేమో అనుకున్నాను, కానీ అది కూడా చాలా వరకు వస్తున్నట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.